సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అరాచకాలు తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఇవాల్టి నుంచి వీళ్ళ విచారణ కూడా మొదలు కాబోతోంది. డాక్టర్ నమ్రతను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. చెంచల్గూడ జైలు నుంచి డాక్టర్ నమ్రతను కస్టడీలోకి తీసుకున్నారు గోపాల్పురం పోలీసులు. 5 రోజుల పాటు నమ్రతను విచారిస్తారు. సరోగసి పేరుతో ఎంత మందిని ట్రాప్ చేశారు అనే దానిపై ఆరా తీయబోతున్నారు. ఇక గాంధీ ఆసుపత్రి ఎనస్థీషియా డాక్టర్ సదానందంతో డాక్టర్ నమ్రతకు ఉన్న సంబంధాలపై కూడా పోలీసుల విచారణ మొదలైంది. ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. అలాగే నమ్రత కుమారుడు జయంత్ డాక్టర్ సదానందంతో పాటుగా టెక్నీషియన్ చెన్నారావును కూడా కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు. మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. జ్యోతి, ఏంటి సృష్టి కేసులో ఇవాల్టి అప్డేట్స్ ఏంటి? సృష్టి కేసులో A1గా ఉన్నటువంటి డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కూడా నమ్రతను విచారించబోతూ ఉన్నారు. ఆమెని వైద్య పరీక్షల అనంతరం ఇక్కడ నుంచి నార్జోన్ ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడ విచారించబోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ కేసులో A1గా ఉన్నటువంటి నమ్రతను విచారిస్తే మాత్రం అనేక అంశాలు కూడా బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అందులో భాగంగా నమ్రత ఎవరైతే ఒక దంపతులకి సరోగసి పేరున కూడా చైల్డ్ ట్రాఫికింగ్ చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఆమె వసూలు చేయడం జరిగింది. అంతేకాకుండా కళ్యాణి అనే ఒక ఆవిడ ఎవరైతే ఈ వైజాగ్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో ఆమె ఒక ANMగా అక్కడ పనిచేసేది. 2012లో అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2020లో ఆ ఫర్టిలిటీ సెంటర్కి మేనేజర్గా చేయడం జరిగింది కళ్యాణిని. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి విక్రయాలు జరుపుతుందనేది ప్రధానంగా తెలుస్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో కూడా రిమాండ్ రిపోర్ట్లో తాను అక్కడ అక్రమాలకు పాల్పడినట్లుగా కూడా నమ్రత ఒప్పుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా ఈమె ఇప్పటి వరకు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తోంది, సరోగసి మాటన అనేది కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొడుకు కూడా ఎటుగా పనిచేస్తూ ఉండడంతో కూడా ఈ నేపథ్యంలో DNAకి సంబంధించినటువంటి విషయాలు ఏమీ కూడా బయట పెట్టకుండా వాటిని దాచిపెట్టుకుంటూ కూడా ఈ విధంగా విక్రయాలు జరుపుతూ ఉన్నారు. ఎవరైనా బాధితులు వచ్చి అడిగితే కొడుకు అడ్వకేటే కాబట్టి ఆ రకంగా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి ఈ 8 మందికి సంబంధించి ఏజెంట్గా ఉన్నటువంటి సంతోషి పాత్ర కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎవరైతే మధ్యతరగతి అంతేకాకుండా పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి దంపతులు ఐడెంటిఫై చేయడము, అంతేకాకుండా ఎవరైనా ఈ విధంగా పిల్లలు వద్దు అనుకుని ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈ విధంగా వైజాగ్ పంపిస్తారు. వైజాగ్ హెడ్ క్వార్టర్గా కూడా ఇదంతా పూర్తి స్థాయిలో కూడా ఈ అరాచకాలన్నీ కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవైపు గాంధీ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎనస్థీషియా డాక్టర్ సదానందం కూడా రెగ్యులర్గా ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి హాస్పిటల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఎనస్థీషియాకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వడము, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తను తిరిగి మళ్ళీ గాంధీ హాస్పిటల్కి రావడం, ఇదంతా కూడా ఈ తతంగమంతా నడిపిస్తున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఫర్టిలిటీ సెంటర్ నడిపించుకుంటున్నామని చెప్పేసి అటు సోషల్ మీడియాలో ఏదైతే ఆ వీడియోస్ని విడుదల చేసుకుంటూ కూడా ఈ యొక్క ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చిందో ఇప్పటి వరకు ఎంతవరకు ఈ పిల్లల అక్రమాలు జరిగాయి, అంతేకాకుండా విక్రయాలు జరిగాయి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు విచారించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లో గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి ఆమెని నార్జోన్ ఆఫీస్కి తీసుకెళ్లేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఆమెకి వైద్య పరీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము విజువల్స్లో కూడా. వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి తరలిస్తారు. ప్రధానంగా వీళ్ళు ఇప్పటివరకు ఎన్ని ఈ సరోగసి మాటన చైల్డ్ ట్రాఫికింగ్ అంశాలకు సంబంధించి చేయడం జరిగింది, అంతేకాకుండా పెద్ద మొత్తంలో కూడా డబ్బులను వసూలు చేశారు. కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా భారీ మొత్తంలో ఆమె నెట్వర్క్ అంతా ఉంది అని చెప్పేసి పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తెలిసే ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డామని కూడా ఆమె ఒప్పుకోవడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆమెను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి విచారించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ జ్యోతి. మొత్తం మీరు